నేను ఇంత క్వశ్చన్ అడుగుతున్నాను, ఇది కొంచెం బాధ కలిగించవచ్చు ఈ క్వశ్చన్ మీద. సద్గురు అంటే మీకు అంత ప్రేమ ఉంది కదా, సరే పొలిటీషియన్స్ అయినా సరే ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తున్నారు, ఆయన వెనకాలే తిరుగుతున్నారు, అవసరమా? గురువు మీదకి వస్తే ఏమైనా చేయడానికి రెడీగా ఉంది. కింగ్ వినోద్ ఎక్కువగా హిందుత్వాన్ని మాత్రమే మాట్లాడతారు, మిగతా రిలీజియన్స్ని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటారు. కారణం ఏంటి? హ్యుమానిటీ అనే కాన్సెప్ట్ వాళ్ళు మాత్రం మనుషులు కాదా? ఖురాన్ అండ్ బైబిల్ రెండు పక్కన పెట్టి, ఓకే, మనుధర్మ శాస్త్రం పక్కన పెట్టి కాఫీర్లను చంపేస్తే నాకు మోక్షం వస్తుంది. ఏంటన్నా ఈ దారుణాలు? ఇలాంటివన్నీ దేవుడు చెప్పడం చెప్తే అక్కడ కదా నువ్వు టెర్రరిజంని పుట్టిస్తున్నావు. అండ్ బైబిల్లో కూడా ఎన్నో రకరకాల మనుషుల్ని ఎలా ట్రీట్ చేయాలనే దాని మీద చాలా నాన్సెన్స్ ఉంటుంది. క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంలో కూడా చాలా మంది వాళ్ళ రిలీజియస్ మాస్క్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా అని సఫర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే పవన్ కళ్యాణ్ అనేది రాజకీయాల్లోకి వెళ్లారన్న ఆలోచనతో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లారని అనుకోవాలా, లేకపోతే నిజంగా ఆయనకి కాన్సన్ట్రేషన్ ఉందని భావిస్తున్నారని? సనాతన ధర్మ ల్యాండ్ దీంట్లో వేరే పని ఎట్లా చేస్తాను? కాకపోతారు చేయకూడని పని. కాంగ్రెస్ పార్టీ కూడా దేశాన్ని 75 ఏళ్ళు పాలించింది, ఒక రేంజ్కి తీసుకొచ్చింది దేశాన్ని. వినోద్ ఎందుకు వ్యతిరేకిస్తాడు, బీజేపీని మాత్రమే వెనకేసుకుని ఎందుకు వస్తాడు అని చెప్పి మాట్లాడుతుంటారు. సనాతన ధర్మంలో జీర్ణించుకున్న లీడర్ని కోరుకుంటుంది, ఆ సనాతన ధర్మమే లేని కోరుకోదు, వాడు అనర్హుడు. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి చాలా కీలకమైన సమాచారాలు మీ వరకే చేరుతూ ఉంటాయి, మీరు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు, మీరు మాత్రమే బయటికి చెప్తూ ఉంటారు. ఏంటి బటన్ ఎక్కడుంది అక్కడ? అసలు నాస్తికత్వం ఏంటిది? నాస్తికత్వం అనేది ప్రత్యేకత సింపుల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు, చాలా సావర్కర్, వీర సావర్కర్ ఉన్నారు. వీళ్ళందరికీ ముందు మహాత్మా అని కానీ వెనక కానీ ఏం రాలా. ఈయనకి మాత్రమే మహాత్మా గాంధీ అని ఎందుకు వచ్చింది? ఆయన ఏం చేయకపోతే కనుక పెట్టుడు మహాత్మా అలా తీసి పారేస్తే ఎట్లా? తీసి పడేయాలండి. ఇప్పుడు యాక్చువల్గా జనాల్లోకి మనం ఇదే తీసుకెళ్ళాలి మెసేజ్. బికాస్ హిందువులు రేపులు చేయించుకోండి, ఆ పోస్ట్ సోషల్ మీడియాలో మనం చూసి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాను. జనాలను ఇన్స్పైర్ చేయడానికి వాడుకున్న మాటలు. ముస్లింలు రేప్ చేస్తే మీరు చేయించుకోవాలి, ఒక చంపు కొడితే రెండో చంపు చూపించాలి. ఎక్కడన్నా మహాత్మా శంకరాచార్యుడికి మించిన మహాత్ముడు కానీ